కొలువురి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన ధర్మిల తమిళనాడు రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోయింది. ఈ ఫలితాల వలన అనూహ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి స్థాయిలో దూసుకురావడంతో పాటు రెండోసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని గంపెడాసలు పెట్టుకున్నటువంటి డిఎంకే అధినేత స్టాలిన్ చతికిలపడ్డారు. పైగా కొళత్తూరు అనేటువంటి నియోజకవర్గంలో స్వయాన తానే ఓడిపోయారు. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. అలాగే ఏఐడిఎంకే ఎంతగా పోరాడినా కూడా సీట్లు రాబట్టుకోగలిగిందే కానీ అక్కడికే విజయానికి సగం దూరంలోనే అది నిలబడిపోవాల్సి వచ్చింది. కేవలం కింగ్ మేకర్ అని పేరు తెచ్చుకొని లోపలికి వచ్చినటువంటి విజయ్ ఇవాళ కింగ్గా కూడా మారడానికి వెనకాడట్లేదంటే కారణం ప్రజలు, ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ద్రవిడ పార్టీలను పక్కన పెట్టేసి కొత్త పార్టీకి ఏమైనా పట్టం కట్టారా, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారా? స్టాలిన్ రెండవసారి ముఖ్యమంత్రి కావడం తమిళ ప్రజలకు ఇష్టం లేకపోయిందా? ఏఐడిఎంకేని ఇంకా ప్రజలు క్షమించట్లేదా? ఇవన్నీ విషయాల గురించి మనం చర్చించడానికి మనతో పాటు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు తీసుకుంటే చాలా టిపికాలిటీగా కనిపించింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ సర్వే కావచ్చు, చాలా పరిశీలకులు చెప్తున్న విషయం ప్రకారం ఏంటంటే టీవీకే పార్టీ పెట్టి ఇప్పుడే కొత్తగా అంటే బహుశా 2024 పెట్టాడు, కానీ యాక్టివేట్ అయ్యింది మాత్రం మొన్న ఎలక్షన్ ముందుగానే యాక్టివేట్ అయ్యాడు. ఆయన యాక్టివేట్ అయినటువంటి విజయ్ గారు ఈ స్థాయి దాకా దూసుకు రాగలుగుతారని ఎవరు ఊహించలేదు. నంబర్ 1. తర్వాత అందరూ కూడా మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఈయన కింగ్ మేకరే కానీ కింగ్ కాలేడు, అధికారాన్ని ఈయన దక్కించుకోలేడు అని చాలా విస్పష్టంగా చెప్పారు. డిఎంకే గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. ఐ థింక్ ఓన్లీ 1 ఎగ్జిట్ సంస్థ, ఏది మై యాక్సిస్ ఇండియా, అదొక్కటి చాణక్య అనేది అనుకుంటాను. ఇవి 2 సంస్థలు మాత్రమే టీవీకే విజయం సాధిస్తుందని చెప్పినటువంటి సర్వే సంస్థలు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మళ్ళీ ద్రవిడ పార్టీలు మొహం మొత్తిపోయాయా ఏంటి? టీవీకే విజయ్ నిజంగా మీరు అన్నట్టు గెలుస్తాడనేటువంటి అంచనాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. పార్టీ పెట్టినప్పుడు బాగా ఉంది ప్రభావం అనేలా ఉంటుంది. ఎందుకంటే సినిమా స్టార్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు సభలకు ఏ విధంగా వస్తున్నారో, చిరంజీవి గారు సభలు పెట్టినప్పుడు ఎలా వచ్చారో, ఆ మాస్ హిస్టీరియా విధానం, ఫ్యాన్స్ ఫాలోయింగ్, యూత్ ఫాలోయింగ్, ఒకరైనటువంటి వేలం వెర్రి పిచ్ అని కూడా అనొచ్చు, తప్పలేదు. ఎందుకంటే సభ పెట్టకుండా వేలాది మంది, లక్షల మంది వస్తారు. అందులో కదా తొక్కిసలాట్లు అని చనిపోవడం, అదొక దుర్సంఘటన. అయితే తీరా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత అసలు స్ట్రాటజీకి ఏంటి అంటే, నిజంగా కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా అరే ఈయనకు ఎంట్లో ఉంటుంది తమిళనాడు 234 స్థానాలకు 34 మంది అభ్యర్థులు కూడా బలమైన పేర్లు వినిపిస్తాను కూడా లేదే, అంతమందిని పెట్టాలి కదా అని అసలు అభ్యర్థులు దొరుకుతలేరని చెప్పి కూడా సోషల్ మీడియాలో రాసింది. బదిలాడిస్తున్నాడు, అందుకని డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాడు, ఇట్లా ట్రోల్ అయింది. సరే నేను అంతలా వాక్యం చేయలేకున్నా అంటే బలమైనటువంటి వేవ్ కనపడతలేదు. నేను ఎందుకు అంటున్నానంటే చిరంజీవికి అందరూ వచ్చారు ఓటేయలే, పవన్ కళ్యాణ్కి వచ్చారు ఓటేయలే. ఓటేసే విధానం వేరు, సభకు వచ్చే విధానం వేరు. మళ్ళీ మరో చిరంజీవి పవన్ కళ్యాణ్ అవుతాడా? ఏం జరగబోతుంది? సినిమా తారలు రాజకీయాలకు ఇక పనికిరారు, కాలం చెల్లింది అనే వాదన నిజమవుతుందా, ఏమవుతుందని ఆసక్తిగా ఎదురు చూశాను. గెలుస్తారని కూడా నేను పెద్దగా ఊహించలేదు, ఇంత ఉరకలేదు. నిజంగా కూడా నా అంచనాలు కానీ చాలామంది అంచనాలు కాల రాస్తూ విజయ్ అయితే ఆల్మోస్ట్ హైయెస్ట్ తోడు వచ్చాడు. లేటెస్ట్ గా ఉన్న నంబర్ ఏంటంటే 98 లీడ్లో ఉన్నారు, 8 విన్, 106 దాకా ఉంది నంబర్. 102, 104 100+ లోనే ఉంటారు. ఒక 10 సీట్లో 10కి 1 తక్కువ పడుతుంది. అది ఎట్లా సమీకరించుకోవాలని చూసుకుంటాడు, ఎట్లా అవుతుంది ఆయన. అయితే మొత్తం మీద అయితే ఆయనే కాబోయే ముఖ్యమంత్రిని ఎవరైనా చెప్పచ్చు. ఏం కారణాలు అయినాయి, ఈ గెలుపు ఏమి సందేశాలు వస్తున్నాయి, 2 బుల్లెట్ షార్ట్గా చెప్పేస్తాను. టీవీకే విజయ్ చాలా 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 క్లవర్ స్టూడెంట్ అనిపించేలా క్లవర్ నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. నేనేమంటున్నా, తెలుగుగాడు అనిపించుకోవడానికి ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే అద్భుతంగా ఎవరు చెప్పారో సలహాని మేనిఫెస్టోని మొత్తం అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చాడు. కాపీ పేస్టులు పెట్టాడు. ఎవరెవరు గెలిచారో ఆ గెలుపు కారణాలు ఏమైనాయో వాటిని అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కారణమైనటువంటి అంశాలను తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గెలిచడానికి కారణాలు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణాలు తీసుకున్నాడు.
ఇవన్నీ తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పథకం కూడా ఒకటి తీసుకున్నాడు. ఇవన్నీ కూడా తన మేనిఫెస్టోలో పెట్టాడు. ఏదైతే స్టిగ్గర్ అయిందో, ఏదైతే పేలిందో, ఏదైతే ప్రజలను ఆకర్షించిందో, ఏదైతే గెలుపుకు ఫ్యాక్టర్ అయిందో వాటిని యాసిటీజ్గా తమిళ ప్రజలకు అడాప్ట్ చేసేసాడు. ఆయన పథకాలు ఒకసారి చెప్తా వినండి. నగదు పథకం 2,500 మన తెలంగాణలో. 6 గ్యాస్ సిలిండర్ ఉచితం ఏపీలో ఉంది. ఉచిత కరెంటు మనం ఆల్రెడీ ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఏదో పేరు, తమిళ పేరు ఏదో ఉంది, కుడి ఎడమక కళ్యాణ లక్ష్మి మన తెలంగాణ పథకమే. 8 గ్రాముల బంగారం ఇక్కడ తులం బంగారం తగ్గించారు పాపం వాళ్ళు, 1,00,000 టారిఫ్ పెట్టుకున్నట్టుగా అనిపించింది. అని బస్సు, ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ దగ్గర ఈరోజు కామన్ ఫినామినా అయిపోయింది. ఇది స్టిక్కర్ అయింది గెలవడానికి. కిట్స్ అయితే కేసీఆర్ కిట్ పథకం ఉంది కదా, పుట్టిన పాపలకు ఏదో కిట్ ఇచ్చేవాడు. దాన్ని పుట్టిన పాప 1 గ్రాము ఉంగరము కిట్టు, తల్లికి 2,500, డెలివరీ ఆమెకు మొత్తానికి డెలివరీ ప్యాకేజ్ మొత్తం 15,000 మళ్ళీ సపరేటు 15,900 మొత్తం మీద అమౌంట్ కొంచెం కొడియడమా ఉంది. ఇది ఆయన పెట్టినట్టు మేనిఫెస్టోలో. అది ఇక పోయిన తర్వాత నిరుద్యోగులకు అంటే ఉన్నత స్థాయి డిగ్రీ పట్టభద్రులకు 4,000, ఐఐటి ఇట్లా చిన్న చిన్న నిరుద్యోగులకు ఐఐటి చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళకు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, ఉపాధి హామీ ఇస్తాము. ఇవన్నీ కూడా మళ్ళీ రుణమాఫీ, మద్దతు ధర, తెలంగాణలో రుణమాఫీ ఏదైతే ఉందో అంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవన్నీ. విజయ్కి ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి పథకం ఈ గవర్నర్స్, వాట్సాప్ గవర్నరు యాప్ని తీసుకొస్తాను, ప్రజలకు ప్రభుత్వ సేవను ట్రాన్స్పరెంట్ గా తక్షణమే పారదర్శకంగా కోరినది వేగంగా నువ్వు ఇంట్లో కూర్చుంటేనే నువ్వు ఈ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి అట్లాంటి యాప్ ఏదో తెస్తాను ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చింది. కలిసి వచ్చి విజయ్ అనూహ్యంగా గెలుచుకొచ్చాడు. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన మిగతా పార్టీల వాళ్ళు ఉన్నాయి కదా, డిఎంకే పార్టీది, వాళ్ళు ఇంతకన్నా ఆకర్షణ పథకాలు ఇచ్చాక వాటిని నమ్మలే ప్రజలు, నమ్మలేకపోయారు. టోల్ గేట్ ఏదో చెప్పాడు, షాపింగ్ కూపన్లు కూడా ఇస్తా అన్నారు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ నిన్నారో లేకపోతే అవి నమ్మదగిన కాదనుకున్నారో ఏమనుకున్నారో అయిపోయి మొత్తం మీద విజయ్ అనూహ్యంగా గెలిచాడు. ఇక్కడ ఈ గెలుపు ఎలాంటిది ఇచ్చింది అంటే, ఇంతవరకు పార్టీలను మార్చుకుంటూ వస్తున్న సాంప్రదాయం తమిళనాడులో ఉంది. ఒకసారి ఏఎండిఎంకే, ఇంకోసారి డిఎంకే, వీళ్ళు కాకుండా మూడో వ్యక్తి కూడా ఛాయిస్ ఉంది అని నిరూపించగలిగిండు. పొలిటికల్ స్పేస్. ఇంకొకటి కేవలం ద్రవిడ భావజాలం అంటే ఈయన మిక్స్డ్ భావజాలం, పూర్తిగా హిందుత్వ ముందు హిందుత్వం కాదు, అట్లానే నాస్తికుడు కాదు, ఆస్తికుడు నాస్తి మిక్స్డ్ ఉంటుంది ఈయనది. అయినా ద్రవిడ తత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పి ఎక్కడ సాంప్రదాయ ఓట్లు మిస్ అవుతాయని నేను పెరియారు భావజాలాన్ని నేను కంటిన్యూ చేస్తాను, ఆయన సిద్ధాంతాలు నమ్ముతా అని చెప్పి స్టేట్మెంట్. అంటే ఇటు చూస్తే హిందుత్వం వైపు అనిపించేలా చేస్తేనే మళ్ళీ పెరియారుని కూడా ఓన్ చేసుకుంటే ఆ ఓట్లను మిస్ కాకుండా కాపాడుకున్నాడు. ఇట్లా చాలా స్ట్రాటజికల్గా పనిచేయడం. నేను మక్కల్ తిలకం అవుతానని చెప్పి చెప్పడం. అంటే మక్కల్ అంటే తమిళనాడు ఏదో ఉంటుంది అలా పద భాషలో, నేను మీకు భరోసా నడిగల తీకం అట్లాంటి. సో ఇవన్నీ కలిసి వచ్చింది. మొత్తం మీద ఆయన ఎన్నికల ముందు వ్యక్తిగతంగా ఆయనని ఇబ్బంది పెట్టడానికి ఎంత ఒత్తిడి చేస్తే అంత నెగటివ్, అదంతా కూడా పాజిటివ్. అయ్యో ఈయన సినిమాను కూడా రిలీజ్ చేయనిస్తలేరే, ఆయన భార్య పంచాయతీ కోర్టు పంచాయతీ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారే. ఇంకొకటి చాలా ఎత్తుగడ వేసాడు, నేను కూడా అది చెప్పాను ఎన్నికల విశ్లేషణలో. త్రిషా విషయంలో ఈయనకున్నటువంటి రిలేషన్ తరచూ రాజకీయ చర్చ జరగడం, భార్య కూడా ఎన్నికల ముందు వ్యక్తిగతంగా కోర్టు కేసు వేయడం, ఆమె కూడా తన భర్తకు వేరే స్త్రీతో సంబంధం కోడి చేయడం, తరచూ రాజకీయ వేదికల్లో సోషల్ మీడియాలో త్రిషా ఫోటోతో కలిపి చేయడంతో వీటికి చెక్ పెట్టాలంటే ఇది ఇలా కాదని ఏకంగా ఆమెను తీసుకొని పోయి ఒక పెళ్లికి బ్లెస్సెస్ ఇచ్చాడు. ఇది ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది అని నేను కంపేర్ చేస్తున్నప్పుడు ఎలా చెప్పానంటే, ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి విషయంలో ఎట్లయితే కలిసి వస్తుంది అనుకున్నాడో మరి అలా అనుకొని ఆయన చేశాడా? ఎందుకంటే మాస్ హిస్టీరియా సినిమా పిచ్చి ఎలా ఉంటుందంటే, మా హీరో ఏం చేస్తే అదే దైవత్వము అని భావించేటువంటి భావజాలంలో ఉంటారు కాబట్టి అది అలా. త్రిష కూడా గ్లామరస్ హీరోయిన్. ఇంకొకటి వీళ్ళిద్దరు కలిసి సినిమా నటించి, ఇంకోటి మీరు విమర్శిస్తుంటే మీరు ఏం చేసుకుంటారో, ఏం పిక్కుంటారో పీక్కొని నా ఏకంగా తీసుకుని వెళ్ళాను. నా భార్య నేను చెప్పలేదు, బట్ ఆ మీనింగ్ వచ్చేలా ఇచ్చేస్తే విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్టుగా అయింది. అది కలిసి వచ్చింది, విమర్శలు తగ్గిపోయాయి ఆ రోజు నుంచి. ఇట్లా పరిస్థితులన్నీ కూడా విజయ్కి కలిసి రావడం, దీంతో సినిమా తారలు రాజకీయాన్ని పనికిరారని చెప్పడం కాదని నిరూపించగలిగిండు. నేనేం చెప్తున్నానంటే, పార్టీలు పుట్టాలి అంటే ఇట్లా ప్రజల కోణం నుంచి పార్టీ పుట్టాలి, కానీ ఒక అధికార పార్టీని చంపడానికో లేదు పెట్టిన పార్టీ నువ్వు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇంకొక పార్టీ గెలుపుడు కోసం ఈ కాంప్రమైజ్లు అయితే
పార్టీలు మనుగడ సాగించవు, పార్టీలు పుట్టవు. ప్రజల కోసం పుట్టే పార్టీ అయితే ఖచ్చితంగా విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారు. అలా పుట్టిన పార్టీ ముఖ్యమంత్రి గారు అవుతే గివితే మరి ఏం జరుగుతుంది మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి స్థానాలకి పరిమితం అవ్వడమా లేదా పార్టీని తీసుకెళ్లి మెర్జ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇట్లా స్థాపితంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోలేరు. కొత్త పార్టీ పుట్టుకొచ్చిందంటే ఖచ్చితంగా ప్రజల అవసరాల కోసం వాక్యూను ఫిల్ చేసుకుని రావాలి. ఇక్కడ టీవీకే పార్టీ గెలుపు ఇక తెలంగాణలో కవిత పార్టీ దాని చూసి ఆదర్శం చూసుకొని ఆమె సంబరం అయితే చేస్తూ ఉంది. సో అది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియదు. కానీ మొత్తం మీద విజయ రాజకీయాలు మాత్రం మొత్తం మీద నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వెళ్తాడా అనుకూలంగా వెళ్తాడా అనేది ఇంకా మనం ఏం చెప్పకున్నాం. ద్రవిడ రేపు డీలిమిటేషన్లో వాయిస్ పెంచడానికి మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు దక్షిణ భారతదేశ ఎన్నికల ఫలితాలు ఏదైతుందో తమిళనాడు కానీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మన దక్షిణ భారతదేశ వాయిస్ అరణ్య రోదన కాకుండా కొంచెం వాల్యూమ్తో వినిపించేటువంటి అవకాశం అయితే ఫలితాలు ఇచ్చాయని సార్. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి మనం తరచూ మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఫలితాలు వచ్చాకైనా సరే బీజేపీ ఏమైనా మనసు అంటే ఎన్డీఏ కూటమి మనసు మార్చుకొని తన విధానాన్ని మరింత పారదర్శకం చేసేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? చేయదండి. నాకు అవగాహన ప్రకారం అయితే ఆయన ఏం చేయదలుచుకుని ఆయన చేస్తాడు. దాన్ని ఏ విధంగా అయినా చేసైనా సరే మన నోటితోటి అది గొప్పదని చెప్పించేలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తాడు. అంటే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా. దెబ్బతిన్నా కూడా కూడా పక్కన పెట్టించేసారు. వాళ్ళు చేయదలుచుకుంది చేసే చూపిస్తారు. టైం కోసం ఎదురు చూస్తారు. ఎదుటి వాళ్ళతోటి అనిపిస్తారు. అది మీరే కరెక్ట్ అనిపించేలాంటి రాజకీయ ఎత్తుకడలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకవేళ రైతు చట్టాల దృష్ట్యా ఎట్లయితే వెనకడికి వేసాడో తప్పని పరిస్థితుల్లో ప్రతికూలమైతుందో వేయాల్సి వచ్చిందో అట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మేబీ ఈ డీలిమిటేషన్ విషయంలో కూడా అట్లాంటిది జరుగుతుండవచ్చు. ఎందుకంటే అస్సాంలో గెలుపు కారణం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో విభజన జరిగింది 2023లో. వాళ్ళు అధికారంలో కాబట్టి వాళ్ళకి అనుకూలంగా విభజన చేసుకోవడం వల్ల కలిసి వచ్చిందని కూడా అస్సాం గెలుపులో ఒక ఫ్యాక్టర్ అది. రేపు ఎల్లుండి కూర్చుంటే మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఈ వెస్ట్ బెంగాల్లోన సర్వల్నే ఓడిపోయాను అని మమతా బెనర్జీ అనౌన్స్ చేశారు. విడుదల చేశారు. ఆమె సర్వల్లో ఓడిపోయింది, ఈవీఎంలో ఓడిపోయింది అంటుంది. అన్ని రకాలు అంటారు. సర్ నిజంగా అంత ప్రమాదకరం అనేది ఒకసారి. దాంతో పాటు అక్కడ శాంతి భద్రత దెబ్బతినడం ఇవన్నీ ఉన్నాయి. యూనివర్సిటీ వైద్య కళాశాల విద్యార్థిని రేపు సంఘటన బాగా ఆమె తల్లి నిలబడి గెలిచింది. ఇవన్నీ కూడా కొన్ని అశాంతి భద్రతల విషయంలో. ఇంకొకటి అక్కడ కూడా అధికార మార్పు కోరుకున్నారు. సో 15 years అయిపోయింది. అది 3 సార్లు మీరు 15 కాదండి, అంతకుముందు జ్యోతి బసు గారు 30 ఏళ్ళు ఉన్నాడు కదా. మరి అవన్నీ కూడా నేనంటే ఆ తరం కానీ ఆ భావజాలాలకు కాలం చెల్లింది కాబట్టి కొత్త తరం, కొత్త జనరేషన్, కొత్త ఆలోచనలు వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ విధంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంపై మళ్ళీ మనం కలుసుకుందాం. ఇదండి ఇవాళ టాపిక్. సో ఈ ఫలితాలు వెలువడిన తర్వాత అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఎలా ఉంటాయి రాష్ట్రాలు, ఎలా మనుగడ సాగిస్తాయి, పాలన ఎలా ఉంటాయో ముందు మనం తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి కొలుగురి 24/7. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.